స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ మైదుకూరు నియోజకవర్గంలో రాజకీయ వేడి క్రమంగా పెరుగుతుంది. మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నిక ఎదురైనా కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ వ్యూహాలకు పదును పెడుతున్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైదుకూరు నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను ముందుకు తీసుకువెళ్లేందుకు చర్యలు చేపట్టామని కూటమి నేతలు చెబుతున్నారు. మౌలిక వసతుల అభివృద్ధితో పాటు పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని పేర్కొంటున్నారు. ఇప్పటికే నిలిచిపోయిన పనులకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నియోజకవర్గానికి కొత్త పెట్టుబడులు తీసుకురావడంపై కూడా దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. అయితే మైదుకూరు రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత కీలకంగా మారిన అంశం రైతుల సాగునీటి సమస్య. నియోజకవర్గంలోని వ్యవసాయంపై ఆధారపడే కుటుంబాలకు సాగునీరు అందుబాటులో ఉండడం అత్యంత అవసరం. ఈ నేపథ్యంలో బ్రహ్మసాగర్ నుంచి రైతులకు సాగునీరు అందించే అంశంపై ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రత్యేక దృష్టి సారించినట్లు కూటమి శ్రేణులు చెబుతున్నాయి. బ్రహ్మసాగర్ నీటిని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా సాగునీటి ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అంటున్నారు. సాగునీటి సమస్య పరిష్కారమైతే మైదుకూరు నియోజకవర్గంలో వ్యవసాయ రంగానికి మరింత ఊతం లభించే అవకాశం ఉందని కూటమి నాయకులు భావిస్తున్నారు. సాగునీరు అందుబాటులోకి వస్తే పంటల సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు రైతుల ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దీంతో రైతులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీకి మరింత బలం చేకూరుతుందని కూటమి నేతలు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో సంక్షేమ పథకాల అమలుపైన కూటమి శ్రేణులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను ఇంటింటికి వెళ్లి వివరించే కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న కుటుంబాలతో నేరుగా మాట్లాడటంతో పాటు మరింత మంది అర్హులకు పథకాల ప్రయోజనాలు అందేలా అవగాహన కల్పిస్తున్నామని కూటమి నాయకులు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామస్థాయి నెట్వర్క్ అత్యంత కీలకమని భావిస్తున్న కూటమి నాయకత్వం ఈ దిశగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సమన్వయం పెంచుతున్నారు. ప్రతి గ్రామంలో పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తూ స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజల్లో నిరంతరం ఉండేలా నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులను బరిలోకి దించి విజయాన్ని సాధించడమే లక్ష్యంగా వ్యూహాలు రూపొందిస్తున్నట్లు కూటమి శ్రేణులు చెబుతున్నాయి. స్థానికంగా బలమైన నాయకులను గుర్తించడం, ప్రజల్లో మంచి పేరు ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వడం, పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం పెంచడం వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఎన్నికలకు ముందు ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకువెళ్లడమే ప్రధాన అజెండాగా కూటమి నేతలు ముందుకు సాగుతున్నారు. అభివృద్ధి పనులు, సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో మైదుకూరు నియోజకవర్గంలో కూటమి రాజకీయ కార్యకలాపాలు క్రమంగా వేగం పుంజుకుంటున్నాయి. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడం అంత సులభం కాదన్న విషయం కూటమి నాయకత్వానికి కూడా తెలుసు. గ్రామ స్థాయిలో వ్యక్తిగత సంబంధాలు, స్థానిక సమీకరణాలు, అభ్యర్థుల ఎంపిక, నాయకుల మధ్య సమన్వయం వంటి అనేక అంశాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయనున్నాయి. అందుకే ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందుగానే పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేసుకునే పనిలో కూటమి శ్రేణులు నిమగ్నమయ్యాయి. మొత్తంగా చూస్తే మైదుకూరులో స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా కూటమి రాజకీయ కార్యాచరణ వేగం పెంచుతోంది. అభివృద్ధి, సాగునీరు, సంక్షేమం, ప్రజా సంబంధాలు అనే 4 అంశాలను ప్రధాన అస్త్రాలుగా చేసుకుని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం చేసిన పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, రైతుల సమస్యలకు పరిష్కారం చూపడం, గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం ద్వారా స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేయాలన్నదే లక్ష్యంగా కనిపిస్తోంది. మరి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయి?
సాగునీరు, అభివృద్ధి, సంక్షేమాన్ని ఎన్నికల అజెండాగా మార్చడం కూటమికి కలిసొస్తుందా? గ్రామస్థాయి నుంచి మొదలైన ఈ రాజకీయ కసరత్తు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయంగా మారుతుందా అన్నది వేచి చూడాలి.